Thank you so much. Thank you for the warm welcoming. మిమ్మల్ని అందరినీ ఇక్కడ బ్యూటీ టెక్ ఎక్స్పోలో కలవడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అరోమా కేర్ ఫర్ గివింగ్ మీ ద స్టేజ్. ఎంతమంది చూడండి, మన మేకప్ ఇండస్ట్రీ ఎంత దూరం గ్రో అయి ఉందో చూడండి. అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఉమెన్. సో డెఫినెట్లీ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉన్న ఒక ఫీల్డ్ ఉమెన్ కోసం మంచి ఫ్యూచర్ ఇచ్చి మంచి కెరియర్ ఇచ్చి చాలా మంది నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. స్టార్ట్ చేద్దామా? ఓకే, మనకున్నది 40 minutes సెషన్. సో 40 minutesలో మీకోసం అరోమా కేర్ కోసం నేను పర్ఫామ్ చేస్తున్నాను ఇక్కడ. ముందు స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అరోమా కేర్ బికాస్ అరోమా కేర్తో నేను ఒక 5 years ట్రావెల్ చేస్తున్నాను. 5 years నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ని నేను యూస్ చేస్తున్నాను. ఎంతో మంది కంపెనీస్ మనకి మధ్యలో స్కిన్ కోసం వచ్చినా వెళ్ళినా ఇన్ని రోజులు వాళ్ళ ట్యాగ్ లైన్లో ఐ హావ్ సీన్ దెమ్ యూజింగ్ సిన్స్ 1976. అప్పుడంతా నేను కూడా పుట్టలేదు, నాకన్నా నేను పుట్టే ముందు ఉన్న బ్రాండ్ ఇది. సో ఇన్ని రోజులు ఒక బ్రాండ్ని తీసుకుని రావడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఫేషియల్ కిట్స్ అంతా మనకి కాస్ట్ ఎక్కువ ఉండి మన చిన్న చిన్న విలేజెస్లో మనకి తీసుకుంటున్న ఫేషియల్ కాస్ట్లో మనం ఒక మంచి రిజల్ట్ని ఇవ్వాలి అనుకునేటప్పుడు మనకి కిట్స్ ఎక్కువ దొరకట్లేదు. సో మనకు ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కిట్ ప్రతి ఊరికి ప్రతి సలూన్లో కూడా పెట్టి యూజ్ చేసే కిట్ అంటే అది అరోమా కేర్ కిట్ అని మనం చెప్పచ్చు. దానికన్నా టీమ్ కూడా ఎప్పుడు కూడా ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసేటప్పుడు ఎలా మేకప్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మా దగ్గర సజెషన్స్ లైక్ ఏ బెస్ట్ ప్రోడక్ట్స్ ఉంది, మేమేం కొత్తగా లాంచ్ చేయాలి, మేము కొత్తగా ఒకటి లాంచ్ చేసాం, ఇది ఫీడ్బ్యాక్ ఎలా ఉందని కాస్మెటిక్లో కంపెనీస్లో మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసే కంపెనీస్ మా దగ్గర అడుగుతారు. సో అదేలాగా స్కిన్లో కూడా వాళ్ళు చేసే న్యూ లాంచెస్ని నా దగ్గర ఇచ్చి శాంపుల్స్ని నా దగ్గర ఇచ్చి టెస్ట్ చేయించి ఫీడ్బ్యాక్ యాక్చువల్గా తీసుకుని వాళ్ళు అది వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ రియలీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ ఎఫర్ట్. అండ్ అది కూడా నా దగ్గర తీసుకొచ్చి ఆ శాంపుల్స్ చూపించి ఆ క్వాలిటీ చెక్ చేయడం అనేది థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ దాట్. నెక్స్ట్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే టీమ్ సపోర్ట్ అవ్వచ్చు. మా మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా మేము అరోమా కేర్ కిట్ ఇస్తున్నాము. సో వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో అన్ని రకంగా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు కూడా ఐ వుడ్ టేక్ ద స్టేజ్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? కొంచెం ఇరుగ్గానే ఉంది, టక్ టక్ అని చేసేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్? ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్. నేను అడిగేది ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్. చూడండి కాంపిటీషన్ ఎంత ఎక్కువైందో. ఓకే, టు ఆల్ ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్, నా పర్సనల్ ఫీడ్బ్యాక్ని నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి క్లాస్లో కూడా చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను. ఇండస్ట్రీ చాలా పెద్దది. ఒక ఎక్స్పోలో మీరు చూస్తే తెలుస్తుంది. జస్ట్ మేకప్ ప్రోడక్ట్స్ మాత్రం లేకుండా ఎన్ని ప్రోడక్ట్స్, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉందో. ఈ ఎక్స్పో నాకు చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా లైఫ్ని మార్చింది ఈ ఎక్స్పో అని చెప్పచ్చు. ఒక 10 years ముందు నేను ముంబైలో హెయిర్ స్టైలింగ్ క్లాస్ కోసం చదవడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఇలాంటి ఒక ఎక్స్పో, ఈ ఇండస్ట్రీ ఇంత పెద్దది ఏమీ తెలియదు నాకు. ఒక ఎక్స్పోకి నేను అక్కడ చదువుకునే స్టూడెంట్గా వెళ్ళేటప్పుడు హెయిర్ స్టైల్కి ఎక్స్పో జరుగుతుంది రండి అన్నారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంకొక ప్రపంచాన్ని చూశాను. అంటే ముంబై దీనికన్నా ఇంకా 10 times పెద్దది ఉంటుంది ఆ ఎక్స్పోస్. ఇంకా క్రౌడ్ దీనికంటే 30-40 times ఉంటారు క్రౌడ్. 10 years ముందు నేను చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది బ్యూటీ ఇండస్ట్రీ ఇంత పెద్దదా అంటే. నేను ఇలాంటి స్టేజ్లో ఒక యాక్ట్రెస్గా ఉండేటప్పుడు డాన్స్ చేశాను, సాంగ్ పాడాను, పర్ఫామ్ చేశాను, ఓకే. బట్ ఈ స్టేజ్లో, ఈ ఫీల్డ్లో నేను ఏ రోజైనా ఒక రోజు పర్ఫామ్ చేయాలి అని ఆ రోజు ఆ ముంబైలో 10 years ముందు అనుకున్నాను. సో అందుకే ఏ ఎక్స్పో అయినా ఎవరు పిలిచినా నేను ఇక్కడ వస్తాను. బికాస్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ టు స్టాండ్ ఇన్ దిస్ స్టేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటీ టెక్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సేమ్ నేను ఏ ముంబై షోలో అనుకున్నాను 2 years ముందు ముంబైలో కూడా సేమ్ స్టేజ్లో నేను పర్ఫామ్ చేశాను ఎక్స్పోలో. లాంగ్వేజ్ తెలియకపోయినా, సిటీ తెలియకపోయినా, జనానికి నా గురించి తెలియకపోయినా నన్ను పిలిచారు. సో చేశాను. సో ఆల్వేస్ ప్రిఫర్ ది ఎక్స్పో, సో వాల్యుబుల్. సో మీ లైఫ్ కూడా ఇలా ఒక విజన్గా మీరు చూడాలి. ఇన్ని ఉన్నాయి. సో జస్ట్ మేకప్ ఆర్టిస్ట్ మాత్రం ఉంటే కాంపిటీషన్ చూసారు ఎంత కష్టంగా ఉంటుంది. మల్టీ టాస్కర్గా ఉండేటప్పుడు ఒకట్లో లేకపోయినా ఒకట్లో మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటాయి. బయటకి ఎక్కడ సలూన్ పెట్టకపోయినా
మీకు వచ్చే బ్రైడ్స్కి మీరు ఇంట్లో వెళ్ళి ఫేషియల్ పెడిక్యూర్ మ్యానిక్యూర్ సర్వీస్ చేయొచ్చు. లేడీస్కి మీరు సర్వీస్ చేస్తున్నారు, సలూన్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవసరం లేదు. నాలెడ్జ్ మాత్రం ఉంటే స్కిల్ విల్ ఓన్లీ గివ్ యూ మనీ. సరేనా? నాలెడ్జ్ మాత్రం ఉంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఇంకా ఎర్న్ చేయడానికి చాలా ఉన్నాయి. ప్లస్ అయితే నేను జస్ట్ మేకప్ మాత్రం పెట్టలేదు, బొటిక్ పెట్టాను, కాస్మెటిక్స్ పెట్టాను, సలూన్ పెట్టాను. ఇలా మీరు కూడా మల్టీ టాస్కర్గా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలని నా పర్సనల్ ఒపీనియన్ని మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. సో అలాగే త్వరగా నెక్స్ట్ సారి చూసేటప్పుడు మీరు కూడా మేకప్ ఆర్టిస్ట్ మాత్రమేనా అంటే చేయి రేస్ చేయకూడదు, ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి. ఓకే, నేను ఆల్ ఇన్ వన్, ఏదైనా బ్యూటీ ఇండస్ట్రీలో నేను చేస్తా. పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఫేషియల్ చేయడంలో ఏ తప్పు లేదు, అది కూడా ఒక వర్కే. ఇదంతా నేను చేయను అనుకుంటే అంత ఇది ఏం లేదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సేఫ్ ప్రొఫెషన్. ఏ ఇండస్ట్రీలో కూడా నేను స్టేజ్లో చెప్తా, ఏ ఇండస్ట్రీలో కూడా 100% 200% ప్రాఫిట్ లేదు బ్యూటీ ఇండస్ట్రీ లాగా. ఒప్పుకుంటారా లేదా? ఏది మన ఊర్లో నాకు 2,000 ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు, దానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. ఇక్కడ ఒక్కొక్క కంపెనీస్ వచ్చి స్టాల్ పెడుతున్నారు, దీని వెనకాల ఎంత కష్టం ఉంది తెలుసా? ఒక 10% సంపాదించడానికి, 10% ప్రాఫిట్ చూడడానికి. ఉన్న దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు, స్టాఫ్ లేదు, మెయింటెనెన్స్ లేదు. జస్ట్ విత్ ఆ స్కిల్, విత్ ఆ వ్యానిటీ మనకి 100% 200% ప్రాఫిట్ దొరుకుతుంది. సో అలా ఉండేటప్పుడు ఇంకా మల్టీ టాస్కర్గా ఉంటే ఇంకా ఈ ఫీల్డ్లో బాగా సంపాదించవచ్చు. ఓకేనా? ఎందుకు నేను వేరెవరు చెప్పినా ఐ డోంట్ నో, బట్ ఐ కెన్ టాక్ దిస్ బికాస్ నేను బొట్టికు పెట్టుకున్నా. ఒకసారి అమ్మాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో నాకు తెలుసు. బ్యాంక్వెట్ హాల్ పెట్టుకున్నా, ప్రతి ఒక్క క్యాటరింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అంటే దాని వెనకాల ఎంతమంది ఈ సర్వీస్ ఉంది, ఎంత క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి అనేది నాకు తెలుసు. అందుకే నేను ఎంత గర్వంగా చెప్తున్నాను, ఈ స్టేజ్లో బ్యూటీ ఇండస్ట్రీలో వచ్చే ప్రాఫిట్ వేరే ఏ ఇండస్ట్రీలో లేదు. సో టైం చాలా మనకి తక్కువ ఉంది. చూడండి ఎంత కాంపిటీషన్, ఈ ఒక్క ఎక్స్పోలోనే ఎంత కాంపిటీషన్. అంటే మీకు ఫ్యూచర్ కెరియర్ ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు బి అ మల్టీ టాస్కర్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం అరోమా కేర్ కోసం మనం ఒక కొత్తగా లాంచ్ చేసిన ఈ అరోమా కేర్ కొరియన్ క్లెన్సింగ్ ప్యాడ్. ఇది కదా వెట్ టిష్యూస్ లో ఏ బ్రాంచ్ మనకి తెలియట్లేదు. మనం జస్ట్ ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఒక టిష్యూ తీసుకుంటున్నాం, లోపల ఏదేదో కెమికల్స్ ఉంటుంది. సో ఈ అరోమా కేర్ వచ్చి క్లెన్సింగ్ ప్యాడ్స్ కొత్తగా లాంచ్ చేసిన వల్ల మీ మేకప్ ని రిమూవ్ చేయడానికి, అంటే మేకప్ కి ముందు మీరు చేసే మేకప్ కి ముందు బ్రైడ్ ఒకవేళ మేకప్ తో పాటు వచ్చేసారంటే, లైనర్ తో, కాంపాక్ట్ తో, లిప్స్టిక్ తో, ఫౌండేషన్ అప్లై చేసుకుని అలా వచ్చారంటే ఖచ్చితంగా మనం ఆ మేకప్ ని తుడవాలి. అలాంటి టైంలో మీరు ఇలా క్లెన్సింగ్ ప్యాడ్స్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు తనకు కూడా చూసారంటే లైట్ గా లైనర్ అంతా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మంచిగా కూర్చుంటే వెనకాల ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది కదరా. ప్లీజ్ సారీ మ్యామ్ టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారీ మ్యామ్ టు ఇంటరప్ట్ యూ. అండ్ ఆల్ ది బ్యూటిఫుల్ వండర్ఫుల్ పీపుల్ ప్లీజ్ సిట్. మీరు కూర్చుంటే వెనక వాళ్ళకి కూడా కనిపిస్తుంది, మీరు కూర్చోవాలండి. మేడం అంతే ప్లీజ్ కొంచెం కోఆపరేట్. ఎల్ఈడి కూడా ఉంది మనకి. సో మేడం అందులో నేను చూపిస్తాను, అందరికీ కనిపిస్తుంది. సే ఒకరి మీద ఒకరు ప్లీజ్ పడకండి, కూర్చోండి అందరూ. ఓకే, ఇట్స్ ఓకే, వాళ్ళు కూర్చుంటారు. ఓకే, లెట్ మీ స్టార్ట్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసి కూర్చోండి. సో ఈ అరోమా కేర్ క్లెన్సింగ్ ప్యాడ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో డాట్ ఉంది. సో ఈ డాట్ దీని ముందు నేను వేరే బ్రాండ్లో యూజ్ చేస్తాను, నా స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాస్ టైంలో చెప్తాను. సో ఇప్పుడు అరోమా కేర్లోనే వచ్చింది కాబట్టి ఇలా మీకు మంచిగా ఫింగర్ని లోపల పెట్టుకోవడానికి కూడా ఒక ప్రొవిజన్ వచ్చింది. ఈ డాట్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్లో ఉన్న కొంతమందికి మరీ డ్రై స్కిన్ ఉంటుంది, తెల్లగా స్కిన్ లేయరింగ్ ఉంటుంది కదా. ఈ డాట్ టిష్యూ ప్యాడ్స్తో మనం వైప్ చేసేటప్పుడు అదొక స్క్రబ్బర్ లాగా వర్క్ చేస్తుంది. సో దీంట్లో ఉన్న సీరం వాళ్ళ స్కిన్ని డీప్గా క్లెన్స్ చేసి ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఉన్న తెల్ల స్కిన్ని మనం ఈ డాట్తో లైట్గా మసాజ్ చేసి తుడవాలి. జస్ట్ ఇలా తుడవకుండా ఆ తెల్లగా ఉన్న స్కిన్ మీద ఇలా రొటేషన్ మోడ్లో మసాజ్ చేసి తుడిసేటప్పుడు ఆ వైట్ ప్యాచెస్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. మేకప్లో మన ఏ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా
మనం తుడవగలుగుతాం. బట్ ఈ వైట్ స్కిన్ని మనం మేకప్ చేసిన తర్వాత కూడా ఆ తెల్ల తెల్ల స్కిన్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు ఏ కలర్ కరెక్ట్